మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. అంటే మీరు బిగ్ బాస్ నుంచి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్లేనైనా ఇవి అంటే నాకు అసలు ఏం తెలియదు మధు. అంటే లేదు ఒక పెద్ద సినిమాల్లో ఒక పెద్ద సినిమాలో విలన్ గా క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఇప్పుడు ఒక మీడియం రేంజ్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ పెద్ద సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏంటంటే మధు, పెద్ద సినిమాల్లో క్యారెక్టర్లు ఎక్స్పెక్ట్ చేయడానికి ఏవేవో అడ్డొస్తుంటాయేమో అని నాకు ఒక అనిపిస్తూ ఉంటుంది. నాకు అలా అనిపిస్తూ ఉంటుంది, ఏవేవో అడ్డొస్తాయేమో, మన స్టేచరా ఈ స్టేచర్కి తగ్గట్టు సాలడేమో, ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వండర్ఫుల్ యాక్టర్, నేషనల్ అవార్డు విన్నర్, అనుమానం లేదు, ఫవాద్ ఫాసిల్ ఎంత ఉంటాడు. మన వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఇండస్ట్రీ మొత్తం ఏమో ఏంటి అలా భయపెట్టావు అని అన్నారు. అవును, నాకు కూడా అనిపించింది దానికి తగ్గ పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్ ఆ సినిమా తర్వాత అన్నా పడలేదు. అంటే మిమ్మల్ని అసలు నాకు ఆ ఫీలింగ్ అంటే ఇంకో కోణంలో చూపించారు మిమ్మల్ని. ఇంకా అంటే ఏదైతే తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని బలమైన క్యారెక్టర్లు కావాలో అలాంటి కోణంలో చూపించారు. ఇక్కడ ఏంటంటే మన తెలుగు సినిమాకి, మన తెలుగులో చాలా అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. పాపం కథ రాసుకున్న డైరెక్టరు ఈ పాత్ర నేను కావాలనుకుంటే వద్దులేండి అనేవాళ్ళు ఉంటారు. నా సినిమాలకు కూడా ఉండొచ్చు అలాగా. సో దెర్ ఈజ్ సో మెనీ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మనకు లక్ ఉంటే అదే వస్తుంది, ఆడిపోదు 100% వస్తుంది అంతే. ఇక్కడ ఎవరిని తప్పటానికి లేదు. ఏంటంటే ఒక చిన్న ఏముంటుంది, ఏముందిలే అబ్బా, ఇదే అతనైతే మళ్ళీ మన భాష కాదు, మన కథ కాదు అలా అని చెప్పి వద్దని కాదు. డెఫినెట్గా అందరం అన్ని భాషల్లో చేయాలి, అనుమానమే లేదు. చేయగలిగిన వాళ్ళు ఉన్నా కూడా ఏదో సమ్ ఈగోసో, సమ్ క్యాలిక్యులేషన్సో, లేదంటే ఈ అదృష్టం వాడికి పట్టి ఉందో, మనకు ఆ పాత్రకి రావాల్సిన అదృష్టం లేదు, ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంతే. దాని గురించి ఎక్కువ ఆలోచించడం కూడా అనవసరం. హాయిగా మనకు ఉన్నాయి చేసుకుంటా పోవటమే. కోట శ్రీనివాసరావు గారు కూడా ఇది ఎప్పుడు కంప్లైంట్ చేస్తుండేవాడు. మన కంప్లైంట్, ఇది కంప్లైంట్ కాదు, నేనైతే కంప్లైంట్ చేయను. మీరు కంప్లైంట్ కాదు, మనం ఎవరి అదృష్టాన్ని మనం తీసేయలేం. నీకు తెలుసు మన పుష్ప విషయంలో అది నేను పొద్దున్నే వెళ్ళాలి, నన్ను అడిగారు, నేను పొద్దున్నే వెళ్ళాలి. ఓకే, కానీ ఆ క్యారెక్టర్ ఇంకొకళ్ళు వరించింది. ఓకే, చెప్పలేము ఎక్కడ ఏ యాంగిల్లో అతను బాగుంటాడేమో అని. తప్పేం కాదు. సో అదంతా కూడా ఇంత లక్ కూడా ఉండాలి అబ్బాయి. ఓకే, అది ఆ లక్ లేదంటారా మీకు? లేకపోతే ఇవన్నీ ఇప్పుడు ఎలా చేస్తున్నాం, వస్తుంది అయ్యే వస్తాయి. అసలు ఇవన్నీ ఆలోచించకూడదు. అసలు మీరు పట్టించుకోరా? అదే అస్సలు టేక్ ఇట్ ఈజీ, అస్సలు పట్టించుకోను నేను. నాకు అనిపించింది నేను మాట్లాడతా. పొరపాటు అని ఎవరిని ఫీల్ అయినా సారీ అంటే నేను, నా ఉద్దేశం అది కాదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతవరకే. మనకు రాలేదే అబ్బో ఇవన్నీ నా వల్ల కాదు. ఓకే, గో విత్ ద ఫ్లో. ఓకే, అంటే అప్పటికి ఇప్పటికి సినిమా ఇండస్ట్రీ బాగా మారిపోయింది. ఏం మారలేదా? ఏమి మారలే, అన్ని అబద్ధాలు ఇవన్నీ. ఓకే, మార్పే లేదు. అంటే సినిమా మార్కెట్ స్థాయి టెక్నాలజీ మారింది, మార్కెట్ మారింది అంతే తప్ప సినిమా కూడా మారిపోయినాయి కదా. రెమ్యునేషన్లు, బడ్జెట్లు అన్ని మారిపోయినాయి. ఏం మారలా. బంగారం చిన్నప్పుడు ఎంత ఉంది అబ్బాయి? 6,000 ఉంది. ఇప్పుడు నా పెళ్ళప్పుడు 6,000. ఇప్పుడు ఎంత ఉంది? 1,35,000 ఉంది ఈరోజు. బంగారం ఎందుకు మారింది? అదే మార్పు అనేది ప్రతి అంశంలో ఉంటానే ఉంటుంది అబ్బాయి. నేను వచ్చినప్పుడు ఏసీఎస్ ముందు ఫిల్మ్ నగర్లో గజం 2,000 రూపాయలు, 3 లక్షలు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను చిన్నప్పుడు ₹1.5 ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు నేల టికెట్ ₹1, ఇప్పుడు ఎందుకు 50 రూపాయలు అంటారంటే, అది చిన్నప్పుడు. అప్పుడు మీ నాన్న ఉద్యోగం 300 రూపాయలు శాలరీ, ఇప్పుడు మీ నాన్నకు 12,000. ప్రతిదీ మారుతా పోతుంటుంది.
కానీ సినిమా టికెట్ల విషయానికి వచ్చేసరికి మాత్రం మనదే తప్పు, ఆడియన్స్దే తప్పు లేదు. ఆ రీజనబుల్ 100-150 రూపాయలు ఎవరు కాదంటారు. ఈ పీస్తేనే వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంటుంది. అంటే మీరు అంటే సినిమా ఇండస్ట్రీ కొంచెం గ్యాప్ ఇచ్చారు కదన్నా, ఈ గ్యాప్లో మీరు రియల్ ఎస్టేట్ బాగా చేసేవాళ్ళంటే కదా. రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు చేసిన, బాగాలేనప్పుడు చేసిన, ఎప్పుడు అదే నాకు అన్నం పెట్టింది. అదే నాకు అన్నం పెట్టింది. లేకపోతే నేను నా ఫ్యామిలీ నన్ను వదిలేసిపోయేవాళ్ళు. మరి అంతే కదా. అది లేకపోతే అలానే పెద్ద ప్రొడ్యూస్ పెద్ద సామ్రాజ్యం క్రియేట్ చేయలేం మనం. బతుకు తెరువుకి చేసుకుంటా భయం అంత ఎంత సాత్ ఇచ్చింది, నడిపించాం. మళ్ళీ సినిమాలు వచ్చినాయి, సరే అదే ఆగిపోయింది. ఆ వ్యాపారం అవన్నీ ఉంటాయి అంతే.